పైకి వెళ్ళు, అమ్మగారు రెడీ అవుతున్నారు. అట్టాగే. అఖిలమ్మ గారు ఉన్నారా? ఉన్నారమ్మా, కూర్చోండి. వచ్చుద్దు చూడు ఇప్పుడు నగలన్నీ దిగేసుకుని. ఎచ్చుల పుట్టనుకో, చెప్పిందే చెప్పి ఒకటే బడాయి. పేరుకు మాత్రమే పెనిమిటి, పెత్తనమంతా తనదే. కానీ చీటికి మాటికి మొగుడంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు పత్తితులా కబులు చెప్పుద్ది. అంతేనా? వడ్డీలకు వడ్డీలు పేదోడి దగ్గర నుంచి గుంజి ఊళ్ళకు ఊళ్ళు దోచిస్తుంది. చేసేవన్నీ పాపాలే. అబ్బో, మా బాగా చెప్తున్నారే. వడ్డీలకు వడ్డీలు తీసుకోకపోతే ఎకరాలకు ఎకరాలు ఎట్టా పెరుగుతాయి? ఆస్తులు పెంచుకోవడానికి పేదవాళ్ళని క్షోభ పెడితే భగవంతుడు క్షమించడు. తిని పడుండక ఈ మధ్యన ఆరాలు తీస్తున్నారు. ఏమిటి ఆరాలు? నాకుతారంట. ఆ దరిద్రపు లుంగి తీసేసి పట్టు పంచాలు ఆల్చి వేసుకోండి. వచ్చేటప్పుడు అన్ని వేళకి ఉంగరాలు వాచి మర్చిపోకండి. నా హోదాకు తగ్గట్టు మీరు కనిపించకపోతే వాళ్ళ మధ్య నాకు తలగొట్టేసినట్టుంటుంది. ఏంటి, అత్తగారికి ఎలకల మందు పెట్టి చంపిందా? బాగున్నావా బేబక్క? ఏంటి బొత్తిగా నల్లపూస అయిపోయావు? అమ్మాయికి పెళ్ళంటగా? మరే 28న మొన్న రాములవారి గుడి దగ్గర పేదవాళ్ళకు అన్నదానం చేయించడానికి వెళితేను మీ ఆయన కనిపించాడులే. ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా? అట్ట చిక్కిపోయాడు. నా ఊతాలకు అన్నానులే. అవును, ఇల్లు రీమోడలింగ్ చేయించిన తర్వాత నువ్వు ఇదే కదా రావడం? రా, ఇల్లు చూపిస్తా. అయిపోయాం. ఆ పాలరాతి బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి తెప్పించావక్క. ఇంటి పనులు, పొలం గొడవలు, క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క. ఆయనకు అదో సెంటిమెంటు. నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకనుకో. రూపాయి కాడా 10 రూపాయలు ఖర్చు పెడతానక్క. చాలే ఊరుకో. మీ అత్తమావలిచ్చిన ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి? నేనా? వడ్డీలక? ఏ ఏదో సచ్చినోడక్క మాట అంది. బాబు బాబు బాబు, ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి బాబు, మీ బాకీ ఎలాగో తీర్చుకుంటాను. బాబాయ్, నా చేతిలో ఏముంది చెప్పు? ఈ కర్ర తప్ప అంతా మా అక్క అఖిలాండేశ్వరి మహిత్యం. మీరు ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు, ఆవిడ మీకు వడ్డీ వేసింది. ఎంత? వడ్డీ 120 రూపాయలు. ఇంతకీ నీ చిన్న కూతురేది? దాని గురించి అడిగావు? అది పొలానికి వెళ్ళి లేబర్లు తిట్టి పని చేయిస్తుందక్క. దానికి లేబర్లు అన్నా వాళ్ళ సావాసం అన్నా బొత్తిగా కిట్టదనుకో. అవును, నాదంతా మా నాన్న టైపే. లేబర్ అన్నా, వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా. ఈ పచ్చిమిరపకాయ నంచుకుని ఈ గంజి తాగుతుంటే అప్పప్ప సూపర్ అదిరిపోతుంది. వద్దమ్మా, తాగొద్దమ్మా. ఈ అమ్మగారికి తెలిసిందంటే నా తోలు వలిచేస్తారు. మొన్న వెంకట దగ్గర రాజశంకర్ తిన్నామని ఆయన పనుల నుంచి కూడా తీసేశారమ్మా. వెంటనే ఆయన చేపలాపారం చేసుకోమని 10,000 నేనేగా ఇచ్చాను. నువ్వేం భయపడకు, నీకు కూడా డబ్బులు ఇస్తాను. ఒరేయ్ నాయరు, ఏంటమ్మగారు పిలిచారా? మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడరు, దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు, వాటిలో పోసి తీసుకురా. నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాస్ లో తీసుకురా. నేను టీలు కాఫీలు తాగనక్క. తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు. ఈ డెకరేషన్లకి వీటికి ఇప్పటికి 25 లక్షలు అయిందక్క. అన్నట్టు మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు? 1,00,000 రూపాయలు సొమ్ము, 20 సవర్ల బంగారం ఇస్తున్నాం అమ్మాయి. అబ్బా, నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగిన వాళ్ళం. రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి? 50 లక్షలకు పై చీలిక అవుతుందమ్మా. అవునే, నీ పెద్ద కూతురికి పెళ్ళెప్పుడు చేస్తున్నావు? ఏంటక్క ఇంగితం లేని మాటలు నువ్వును? పసిగుడ్డుకు అప్పుడే పెళ్ళేంటక్క? మొన్న రథ సప్తమికి కదూ, దానికి 14 వెళ్ళి 15 వచ్చింది. అక్క, నువ్వు చెప్పినట్టుగానే వడ్డీ కట్టినోళ్ళందరినీ లాగి తన్నా. పొయ్యి మీద ఉడుకుతున్న అన్నపు కొండల్ని బయటికి ఇసిరేసా. కుక్కల్ని మేకల్ని కొల్లబొడిచి ఈడ్చుకొచ్చేసా. ఏ వేధవా వడ్డీ కట్టకపోగా రివర్స్ అయిపోతున్నారు. 120 రూపాయలు వడ్డీ అంటే తిరగబడుతున్నారక్క. నిజంగా వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి నేను చచ్చి బతకాల్సి వచ్చిందనుకో. ఇదిగో ఈ పతివ్రతల మీద ఒట్టు. చిన్నోడమై చచ్చినాడా? నువ్వు ఆయన చేసుకునే బిజినెస్ డీలింగ్స్ నాతో చెప్తావేంట్రా? నెల తక్కువ వెదవా. లోపలికి వెళ్ళి ఆయనతో డిస్కస్. మేము వస్తాం అమ్మాయి. బాగుందక్క. పెళ్లికి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి. వెళ్ళొస్తావక్క. మంచిది. ఏంటక్క? వచ్చిన వాళ్ళ ముందు వడ్డీ వాగుడు వాగావంటే నా దుబాయ్ చెప్పుతో నీ తొక్కనిస్తా. ఇప్పుడు చెప్పు లెక్కలు. మనం బళ్ళోను గుళ్ళోను ఆగు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? చెప్పనా? గుడికెళ్ళి ఆడుకుని వస్తున్నా. చంపేస్తాను. తిన్నగా ఇంటికి రమ్మంటే గుడికి ఎందుకు వెళ్ళావే? నువ్వు ఇంటికి రమ్మన్నావుగా, అందుకే.
నన్ను ఎదిరించడం నీకు అలవాటైపోయిందే. అవునమ్మా, ఈ ఊళ్ళో నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయిస్తున్నావు. అందుకే నేను ఎదిరిస్తున్నాను. నీకు కొవ్వు బాగా బలిసిపోయిందే. నీకంటేనా? ఈడ్చి కొడితే 12 ఏళ్ళు లేవు, అప్పుడే నన్ను ఎదిరిస్తుందంటక్క. ఒరే గోముఖం, ఎవర్రా నాకు 12 ఏళ్ళని చెప్పింది? మీ అమ్మ. మొన్నేగా 18 ఏళ్ళాయి. 12 అంటాడేంటమ్మా? అదేం కాదే, మీ అమ్మ అందరికి 12 ఏళ్ళనే చెప్తుంది. నమ్మబోదు చెప్పు, నంద్యాల వెళ్ళిపోతా. ఇదిగో గోముఖం, మా అమ్మ చెప్పేవన్నీ అబద్ధాలే. అమ్మా, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. ఇప్పటికే 2 దిగాం, మళ్ళీ అబద్ధాలు చెప్పావనుకో ఇంకో ఆడపిల్ల పుడుతుంది, జాగ్రత్త. నిన్ను అఖిల, అబ్బా నువ్వు వెళ్ళి ఆ వడ్డీ లెక్కలు చూసుకో, అమ్మాయికి నేను సర్ది చెప్తాను. మీరు చెప్పింది వినే అది ఇంటికి గడపకి కాకుండా పోతుంది. చాలా ఊరుకుందరు. దాని మీద కోపం నా మీద చూపిస్తావెందుకు? ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేషన్ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మల్లన్న అంటే ఎందుకు సంకురాత్రికి సగ్గుబియ్యమే పోస్టులో పంపించేస్తాను కదా అన్నట్టు సత్తే. అలాగుంది వ్యవహారం. చాలా ఊరుకోండి, మీ అర్థం లేదు సావతులు మీరును. నిన్ను నువ్వు ఉండు, నేను చెప్తాగా. అమ్మాయిరా, ఇలా ప్రతిసారి అమ్మని ఎదిరించి నువ్వు సాధించేది ఏమిటి తల్లి? అదేంటి నాన్న, భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను. నేను అమ్మని ఎదిరించే ప్రతిసారి నీ కళ్ళల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది. అది చాలా నాకు. అమ్మా సంచ, మీ అమ్మని ఇలా చిన్నా చితగా దెబ్బ కొట్టకూడదమ్మా. కొడితే ఒకే దెబ్బ, మనుషులన్నా మనసులన్నా విలువ తెలిసొచ్చేటట్టు చావు దెబ్బ కొట్టాలి. అలా కొట్టడం నీ వల్ల నా వల్ల కాదు. ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆ దేవుడే ఒకని పంపుతాడు. వాడే మీ అమ్మ పాలిట యముడవుతాడు. ఎవరు నన్న హీరో? జరిగావా? ఇడ్లీ వాయిదింపు. జీవా, ఏంటా కాఫీలు ఏగబడింది? అప్పడాల కర్ర కాఫీలో ఈ కాకపోతే నువ్వు ఇచ్చే రూపాయలకు ఏనుకొచ్చి పడుద్దా? తాగవే బాబు. ఏ జీవా, ఇడ్లీ అంటే ఇంత చిన్నగా ఉంది? అంటే ఇడ్లీ చిన్నది కాదు బాబు, ప్లేట్ పెద్ద చేసావు, ఇడ్లీ చిన్నదిగా కనపడుతుంది. కొత్త ప్లేట్ కనపట్టాలా? అరే గురువు గారు కోపంగా ఉన్నారు, 2 బకెట్ సాంబార్ పోయిండ్రా. అరే అమ్మలు వచ్చారు, అమ్మలు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అరే బృందకి బ్రూ, కమలకి కాఫీ, రాధకి రాగి మాల్ట్, భానుమతికి బాదం ఘీ. అది పెసరా. ఓకే. వింటే భారతం వినాలి, తింటే ఈ క్యాంటీన్ లో టిఫిన్ తినాలి. ఏమంటారు మాస్టారు? మీరు ఎస్ అంటే నేను చూస్తే చిచి ఎస్ఏ తమరు చూస్తుంటారు నాకు తెలుసు కానీ పదండి. పదండి. ఏంటి మేషారు కసుపుసు ఆడుకుంటున్నారు? ఏ టిఫిన్ కావాలా? ఇదే ఉప్మా, పూరి, కూర కుర్మా, కూర కూర, మసాలా కూర, మామూలు కూర. చెప్పి కొడతాను. మీ చెప్పా నా చెప్పా? ఏమిట్రా మాటలు ప్రిన్సిపల్ గారిని పట్టుకొని? తప్పేనండి, ప్రిన్సిపల్ గారిని అనకూడదు. మిమ్మల్ని అన్నా పర్వాలేదు. ప్రిన్సిపల్ గారు 2 పూరి, తెలుగు మేషారు ఉత్త కర్రీ. ఇక్కడ మంచినీళ్ళు. అలపత్రి. పాప చట్నీ తాగకూడదమ్మా, తినాలి. మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ కళ్యాణ్, నీ చేయి పడగానే ఎక్కిళ్ళు అయిపోయాయి. బావ చేయబడితే ఎక్కిలే కాదు ఏమైనా అయిపోతాయి. చేతిలో ఉంది. డిస్కా డిస్కా డిస్కా. కళ్యాణ్, మాకు ఏవో చెయ్యి. జీవా చూసుకోరా. మా బావ చేయనోటే, నా చేయనోటే. నేను వేసేనే చెయ్యి. చాలేవయ్యా, మాకెప్పుడు ఆగిపోయాయి ఎక్కిళ్ళు. మరి మా బావ పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవ సందర్భంగా కళ్యాణ్ తన మిత్ర బృందంతో కలిసి ఇచ్చే సంగీత కార్యక్రమం ఇంకొద్ది సేపట్లో మొదలవుతుంది. ఇదే కళాశాలలో చదువుకొని ప్రముఖ సినీ నటిగా వెలుగొందుతున్న కుమారి రమ్యకృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు
నా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ పెద్ద పాప. వార్నింగ్ లేని ఫైరింగ్ లా వచ్చేసావు. కళాశాలలో ఏమన్నా సమ్మెలా? కాదు, నాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు, అందుకని మానేసి వచ్చేసాను.